హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి డౌట్ ఏంటంటే టీహెచ్ఈ అనే వర్డ్ ఉంది కదా, దాన్ని కొన్ని చోట్ల ది అని పలుకుతాం, కొన్ని చోట్ల ద అని పలుకుతాం. ఎలా పలకాలి అసలు? ద అని ఎక్కడ అనాలి, ది అని ఎక్కడ అనాలి? ఆ విషయం ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా ఈ ఇంగ్లీష్ నాలెడ్జిని అందరికీ పంచుదాం. ఓకే, ప్లీజ్ డూ దాట్. ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ వీడియోస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వద్దాం. ది అండ్ ద ఎక్కడ పలకాలి? దీనికి ముందు వీడియోలో మనం వొవెల్ సౌండ్స్ గురించి తెలుసుకున్నాం. వొవెల్ సౌండ్స్ అంటే ఏంటివి? వొవెల్స్ అంటే ఏఈఐఓయు. వొవెల్ సౌండ్స్ అంటే ఆ నుంచి తెలుగు భాషలో ఆ నుంచి అమ్మహా వరకు ఉండే అక్షరాల శబ్దాలు. ఆ నుంచి అహా వరకు ఉండేటువంటి అక్షరాల సౌండ్స్. సో ది అని ఎక్కడ వాడాలి? ది అని ఎక్కడ వాడాలంటే వొవెల్ సౌండ్స్ ఉంటాయి కదా, వొవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ ముందు దాన్ని ది అని ప్రొనౌన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ది ఎలిఫెంట్. ఎలిఫెంట్ దేంతో స్టార్ట్ అయింది? వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది. ఎలా? ఏ ఐలో ఏ. అలాగే ఈగల్ ఉందనుకోండి, ఈఏజిఎల్ఈ, ఈగల్ వొవెల్ సౌండ్ వచ్చింది, ఇల్లు ఈ వచ్చింది. ఏరోప్లేన్ అంటే ఏ. సో అలా వొవెల్ సౌండ్స్ వచ్చే పదాలన్నిటి ముందు కూడా మనం ఏం చేయాలి? ది అని పలకాలి. అదే కాన్సనెంట్ సౌండ్స్ వస్తాయి. కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటివి? కక్క నుంచి బండిరా వరకు ఉండే అక్షరాల శబ్దాల్ని కాన్సనెంట్ సౌండ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బిఓవై బాయ్. బాయ్ అన్నప్పుడు ఏమవుతుంది? బా సౌండ్తో స్టార్ట్ అయింది. బా అంటే ఏంటిది? అది కాన్సనెంట్ సౌండ్. అలాగే చైర్, చా సౌండ్తో స్టార్ట్ అయింది. అలాగే టేబుల్, టా సౌండ్తో స్టార్ట్ అయింది. ఇలా కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు దాని ముందు ఏం చేయాలి? ద అని పలకాలి. అదే వొవెల్ సౌండ్ వచ్చే పదాల ముందు ది అని పలకాలి. ది ఈగల్, ఓకే, ది ఐ, ది ఎలిఫెంట్, ది యాపిల్, ది ఏరోప్లేన్, ఇలాంటి వాటి, ది ఆక్స్, ది అంబ్రెల్లా. ఇలా వొవెల్ సౌండ్స్ వచ్చేటువంటి వాటి ముందు ఖచ్చితంగా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ది అని పలకాలి. అదే కాన్సనెంట్ సౌండ్స్ అంటే కాకా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాల శబ్దాలు అంటే ఆ పదం స్టార్టింగ్లో ఆ సౌండ్ రావాలి. కాన్సనెంట్ సౌండ్ వస్తే బిగినింగ్లో ద అని పలకాలి. వొవెల్ సౌండ్ వస్తే ఏమని పలకాలి? ది అని పలకాలి. మళ్ళీ ఒకసారి వొవెల్ సౌండ్స్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి అమ్మా. మళ్ళీ ఏంటి వొవెల్ సౌండ్స్ అంటే? తెలుగు భాషలో ఉండే ఆ నుంచి అహా వరకు ఉండే అక్షరాల శబ్దాలతో ఆ వర్డ్ బిగినింగ్లో ఆ సౌండ్ వస్తే ఆ ఈ ఉ ఏఐ ఓ ఔ అమ్మహ రూరు లూలు లేవు, అవి తీసేయండి. ఆ నుంచి అమ్మహ వరకు ఉండే అక్షరాల సౌండ్స్ ఆ వర్డ్ బిగినింగ్లో కనుక వస్తే మనం ఏం చేయాలి? అది వొవెల్ సౌండ్ అంటారు. వాటి ముందేం చేయాలి? ది అని పలకాలి. అది కాన్సనెంట్ సౌండ్స్ అంటే కాక్క నుంచి బండిరా దాకా వచ్చేటువంటి అక్షరాల శబ్దాలు ఆ సౌండ్స్తో వర్డ్ స్టార్ట్ అవుతాయి. బాయ్, గర్ల్, ఫోటో, టేబుల్, బాల్, బెంచ్, చైర్, టీచర్, ఇలాంటి వాటి ముందు దా అని పలకాలి. ఓకే, డౌట్ క్లియర్ అయింది కదా? సో ది ఎక్కడ పలకాలి, దా ఎక్కడ పలకాలి అనేటువంటిది
మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.